ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన ఎంతమంది వింటున్నారు, చూస్తున్నారు? దేవుడు మీ పట్ల చూపుతున్న కృపా భాగ్యం కదండి. 5 to 6 మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా, వర్తమానం ఇస్తున్నా. దేవుడు మనందరినీ ధైర్యపరచటకి ఇస్తున్న చక్కటి మాటలు అవి. అందుకే మీరు రిసీవ్ చేసుకోవాలి. ఆత్మీక బలం పొందాలి, క్షేమకరమైన స్థితిలోకి రావాలి, ఆరోగ్యపరంగా ఉండాలి, మానసికంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. రెండోదిగా బలము పొందాలి అంటే వాక్యం వినాలా, ప్రార్థనలో గడపాలి. అందుకని మార్నింగ్ మీరు ప్రేయర్లో ఉండాలి. ఈ దినం దేవుని వాగ్దానం కూడా మీకోసం దేవుడు ఏర్పాటు చేసిన చక్కటి మాటలు, ప్రార్థనలు. కాబట్టి మీరు అందరు రిసీవ్ చేసుకోవాలి. నేను రోజు ఒక మాట చెప్తాను, యేసుని ఎవరైనా హృదయంలో చేర్చుకోకపోతే ఇదే రక్షణ దినం. ఈరోజు నీ హృదయాన్ని యేసయ్యకిచ్చి నీ పాపాలన్నీ క్షమించమని ఒప్పుకొని దేవుని అంగీకరిస్తే నీ హృదయంలో యేసయ్య ఉంటాడు. నీ జీవితంలో ప్రతి పాపము క్షమించబడ్డమే కాక నిత్య జీవం పరలోకం ఉంటుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, యేసయ్యని మీ హృదయంలో స్వీకరించండి. రెండవదిగా ఏ పోరాటాలు, ఏ బాధలు, అన్నీ కోల్పోయిన స్థితి, నష్టంలో మీరున్న దేవుడు మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమెన్. ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డలారా. కష్టాలు రావా, బాధలు రావా, సమస్యలు రావా, అన్ని ప్రేయర్, వాక్యం, ఉపదేశం, వీటి ద్వారా మనం జయించగలుగుతాం. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి చదువుకుందాం. చక్కటి వాగ్దానం చదువుతున్నాను నేను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వము కలిగిన దానికంటే ప్రార్థన చేశాడట, అందరి కోసం, అన్నిటి కోసం. కలిగిన దానికంటే, ముందున్న దానికంటే 2 అధికముగా ఇచ్చాడట. దేవుని బిడ్డలారా, నీకు కూడా 2 అధికముగా దీవెన ఉండబోతున్నది. ఆమెన్. 2 అధికమైన 2 దీవెన. ఆమెన్. అంటే మనం అనుకోవచ్చు కదా, అది డబ్బుల కోసమే కాదండి. ఆత్మీయంగా ఒకవేళ ఆత్మీయ పడిపోయావనుకో, అధికముగా మునుపటి కంటే ఎక్కువ లేపుతాడు. పరిశుద్ధాత్మ అనుభవాల గుండా పడిపోయావనుకో, తిరిగి మరల కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆర్థికంగా, మానసికంగా ఒకవేళ సాక్ష్యం కోల్పోయి, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో విడాకులు అయినప్పటికీ నువ్వు ప్రభు తట్టు తిరిగి అతడు ప్రార్థన చేసి తన స్నేహితుల మీద దేవుడిచ్చాడా తన తోటి వారి కోసం. కాబట్టి మనం కూడా ఈ ప్రేయర్స్ ఎందుకంటే మన కొరకు, అందరి కోసం, మన క్షేమస్థితి, నీ క్షేమస్థితి, నీ పూర్వము కంటే దేవుడు నీ క్షేమాన్నిచ్చి మునుపటి కంటే అధికముగా దీవించబోతున్నాడు. ఆమెన్. నీకు క్షేమము అంటే అది మునుపటి దాన్ని మించిందండి. అంతే. ఇప్పుడు నువ్వు ఏదైతే కోల్పోయి, ఏదైతే డ్రై ఉన్నావు, ఏదైతే ఇబ్బంది పడుతున్నావు, అధికముగా ఇవ్వబోతున్నాడు. అందుకనే అధికముగా 2 ఆశీర్వాదం నీకు ఇచ్చేదను. ఆమెన్. అధికముగా 2 ఆశీర్వాదం ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు ధైర్యంగా ఉన్నాడు. అధికముగా 2 ఆశీర్వాదం నీకు ఇచ్చేదను. మరొక్కసారి మీరు కుంగిపోవద్దు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి గట్టిగా సాతంతో చెప్పండి, నా ప్రభు మరలా నన్ను 2 అధికంగా దీవించబోతున్నాడు. నేను ఆత్మీకంగా ఉన్నతంగా ఎదగబోతున్నాను. వరములతో, ఫలములతో, అభిషేకముతో, ఆత్మబలముతో, ఆరోగ్యం ఎంత కోల్పోయావు అధికంగా 2. ఆర్థికంగా ఎంత కోల్పోయావు, సాక్షిపరంగా ఎంత కోల్పోయావు, ఏది కోల్పోయావు అది రెట్టింపు. అంతే. ఇక దేవుడు రెట్టింపు అనుకోండి, రెట్టింపు అంతే. ఇక తిరిగి నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక్కటే ప్రార్థన చేయి. దేవుడు యోబు ఏం చేశాడో మనం అది చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు తట్టు చూద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం, మనల్ని బాధ పెట్టే వరకు ప్రేయర్ చేద్దాం, మనం కష్టపెట్టే వరకు అన్నిటి కొరకు ప్రభు తట్టు చూద్దాం. ఈ వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చును కాక. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని కుటుంబాలన్నీ రక్షించబడాలి, మారు మనసు లేని వారందరూ మారు మనసు పొందాలయ్యా. ఏ ఇంట్లో త్రాగుడు, వ్యసనాలు, జూదము, పాపము, చీకటి ఉందో రక్షణ కార్యం జరిగి విడుదల పొందాలి. ఎవరు ఆత్మికంగా పడిపోయారో అధికముగా వారిని 2 దీవించండి, ఆత్మబలంతో నింపండి. ఎవరు అప్పుల్లో ఉన్నారో విడుదల, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, పోరాటాలు ఉన్నవారికి, సమస్యలు ఉన్నవారికి, గర్భఫలం లేని వారికి, కోర్టు కేసులు ఉన్నవారికి, నిందల్లో ఉన్నవారికి, గాయాలు ఉన్నవారికి, ఎక్కడ అవమానం అక్కడ అధికమైన కృప వారిపై దిగి వచ్చును కాక. ఫీజులు కట్టలేక, వరదల్లో, వర్షాల్లో, ఇబ్బందుల్లో ఎవరు ఎక్కడ అధికముగా కోల్పోయిన దానికంటే ఆ బ్లెస్సింగ్ మేము రిలీజ్ చేస్తున్నాం అయ్యా. ఇతర దేశాలు, ప్రపంచాలు రక్షణ పొంది వారి దేశాలు, మా ప్రియులందరూ క్షేమంగా
నీ కృపతో పొందుటకు వారిని దీవించండి అయ్యా. ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వారికి సాయించండి. భారతదేశం రక్షించండి, మా పిల్లలందరినీ కాపాడండి, శత్రు నుంచి విడిపించండి, దేశము నాయకుల్ని క్షేమకరమైన స్థితి రక్షణ కార్యం చేయండి. అంతేకాక దైవజనులు వారి బిడ్డలు ప్రొటెక్ట్ చేయి ప్రభు. అధికమైన కృప వారిపై ఇచ్చి ఐక్యత సమాధానం సేవకుల మధ్యలో దయచేయండి. కల్వరి మినిస్ట్రీని కోల్పోయిన దానికంటే మినిస్ట్రీని అధికముగా రెండింతల దీవెన మీరు అనుగ్రహించి నిలబెట్టండి. ఈరోజు గర్భం లేదని ఏడుస్తున్న గర్భాలు తెరవబడాలి. గర్భిణీకి మంచి ప్రసవాలు దయచేయండి అయ్యా. ఎవరెవరు తండ్రి మ్యారేజ్ డేను రెండింతల బ్లెస్సింగ్ వారి మీద రిలీజ్ చేస్తూ గొప్పవారు కావాలి. ఎవరిది బర్త్డేను రెండింతల బ్లెస్సింగ్ వారు రిలీజ్ చేస్తూ గొప్పవారు కావాలి. అట్టివారిగా చేయండి. చదువుకునే పిల్లలు స్కూల్కి వెళ్తున్న వారి కాపుదల భద్రత క్షేమం వారికి మంచి జ్ఞానము ఆరోగ్యం మీరు దయచేయండి. యూనివర్సిటీలో కాలేజీలో ఉద్యోగాలను ఎవరిని కాపాడండి దేవా. జాషువా జనరేషన్ మా క్రైస్తవ సమాజంలో అపోస్తుల సేవ బయటకు వచ్చేటకు సహాయం చేయండి. శత్రువుని అణచండి, నీ నామాన్ని గణపరచుకోండి. ఎవరి రిక్వెస్ట్ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి విన్నపములన్నిటికీ జవాబు వచ్చును గాకని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు ఏ పరిస్థితిలో మీరున్నా కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, పోరాటాలు, ఆర్థిక కొట్టివేయబడి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుని బిడ్డలారా 9, 10, 11 బెల్లంపల్లి 3 దినాలు మీటింగ్స్, శక్తి కలిగిన ఆరాధన, వర్తమానం, కలిసి ప్రార్థనలు. 3 రోజులు బెల్లంపల్లిలో 3 దినాలు ప్రార్థనలో పాల్గొని వాక్యం విని వాక్యోపదేశం పొంది శనివారం ఈవినింగ్ బ్యాప్టిజాలు ఉంటాయి. ఆదివారం ప్రభు సంస్కారారాధన. 9, 10, 11 3 దినాలు మీ జీవితాలకి కృపని పొందే దినాలు. అంతేకాకుండా 15th ఆగస్ట్ యవనస్తుల కూడిక, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ ఎక్కడున్నా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యవనస్తుల కూడిక. బెల్లంపల్లిలో కూడా ఉదయం 10 నుంచి 2 కాబట్టి సిద్ధపడండి. ఆగస్టు 29 12వ సంవత్సరం 50 దినములు 12 సంవత్సరాలండి. ఇప్పటికి 11 కంప్లీట్ 12 50 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభ సభ ఉదయం 7 గంటలకి ఆగస్టు 29 బెల్లంపల్లిలో. గత 11 సంవత్సరాలు ఎన్ని వేల లక్షల ప్రజలు ప్రార్థనలతో తడిసిందో ఆ భూమి, ఆ ప్రాంతము, ఆ కార్యాలు, ఆ ఆత్మ సంబంధమైన శక్తిని మనందరం కూడా పొందబోతున్నాం. కాబట్టి అందరు మిస్ అవ్వకుండా ప్రారంభ సభ ఆగస్టు 20 అక్టోబర్ 17 ఎండింగ్స్. ఎన్ని దినాలైనా మీరు ఉండొచ్చు, పాలు పొందొచ్చు, ప్రార్థనలో గడపచ్చు, ఉపదేశం పొందొచ్చు, మంచి పాత్రలుగా తయారై దేవుని కార్యాలు చూడొచ్చు. దేవుడే కదా మనల్ని బలపరిచేది ఫాస్టింగ్లో. కాబట్టి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.